నిహారిక ఏదో తీవ్రంగా వర్క్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అసలు ఏం వర్క్ చేస్తుంది ఏంటనేది నిహారిక అని అడిగి తెలుసుకుందాం. బ్యాగ్ పట్టుకుంది, దారం. ఏంది ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి వచ్చాము మేము ఇక్కడ. బ్యాగ్ మీద ఇద్దామా? అట్లాగే నేను కుట్టేది అది మిషన్ మీద పడుతుంది అంటే 3 పొరలు ఉంది. అది మిషన్ మీద కుట్టగలవా? ఆ సూదికే మళ్ళీ పడుతుంది, బొక్కలు పడిపోతున్నా చెయ్యి. ఇంక మిషన్కి అది అవుతుందా? మిషన్కి అయిపోద్ది. అది కూడా నువ్వు కుడితేనే అయిపోద్ది. నేను కుడితే అవ్వదు. నువ్వు కుడితే అవుతుందా? నేను కుడితే అవ్వదంట, సుకుమారే కుట్టాలంట. సుకుమార్ కుడితే అది మొత్తం అటు ఇటు చినిగిపోద్ది. ఈ పక్కేసే కుట్లు ఇక చూపి. ఒక జేబుకి వేసేసాను, 2 వేసా, 2 నెలలకు వేసేసా. ఇట్లా చూపిమంటే ఇది చూపించాను. ఇంకా చిన్న జేబుకి వేయాలి. ఇంకా అది కాదు, దీనికి కదా వేయాలి. దానికి ఇట్లా నేను ఇంతవరకు వేస్తే కొన్ని అట్టేస్తున్నా, కొన్ని ఇట్టేస్తున్నా. గట్టిగా ఉంటుందా? వాడు పట్టుకున్నాడు కాబట్టి. ఓకే, చైతన్యం బ్యాగ్ వస్తే చైతన్యం కూడా సేమ్ వాళ్ళు వచ్చే టైం కూడా అయిందిలే. టైం అయితే 4:14 అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే మధ్యాహ్నం భోజనం చేసాము. రాత్రి చేసుకున్న దొండకాయ పచ్చడి మామూలు టేస్ట్గా లేదు. ఇప్పుడు రాగానే హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కూడా ఉదయం చెప్పారు వాళ్ళు, మాకు పచ్చడి ఉండండి సాయంత్రం వచ్చి తింటామని చెప్పని. మరి ఇంకా నిహారిక నైట్కి ఏం చేస్తుంది అనేది ఇంకా ప్రిపేర్ కాలేదు. ఎందుకు కాలేదు? పెరుగు పచ్చడే పెరుగు పులుసు అంటారు దాన్ని, 2 విధాలు అంటారు. పెరుగు పచ్చడి అంటారు. 2 విధాలుగా అనొచ్చు. మజ్జిగ చారు కూడా అనొచ్చు. అది మజ్జిగ చారు అంటారు. అదే అది చేస్తావా? చాలా రోజులు అయిపోయింది కదా. పిల్లలు కూడా పెరుగు తింటారు. స్కూల్కి వెళ్ళి పెరుగు తినట్లేదుగా. సరే రాని వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఏదో అవుతుంది. ఏంది వచ్చి రాగానే అరుస్తా ఉన్నారు ఇద్దరు? ఏ పాట? అమ్మ కొద్దిగా దూదెత్తుకురా తల్లి. ఏది ఒక మామిడికాయ ఉందా? మిగతా 2 మామిడికాయలు ఏమైనాయి? అదేందా అది పట్టుకుంది? కొబ్బరి లడ్డూలు తీసుకొని తిన్నా వాళ్ళతో చెరగొడుతున్నాండి మీతో. మాకు ఇంగ్లీష్ ఎవరో తెలుసా? శివయ్య సార్. అసలు ఆడవాళ్ళు సార్ మొగళ్ళందరూ చెత్తగా వాడుతున్నాడు. తమాషలు వేస్తూనే ఉన్నారు సార్. అడిగావా సార్ని? సార్ చెప్పాడు. ఏమని? నేను చాలా ప్రయత్నించాం, చివరికైతే డ్రాప్ అవుట్ నుంచి బయటకు వచ్చింది. తొందరగా మీ దాంట్లోకి ఎక్కిచ్చేస్తాం అన్నాడు. ఆన్లైన్ లో వచ్చిందమ్మ పేరు అన్నాడు. రాలేదు సార్ అని చెప్పా. సరే ఎక్కిచ్చేస్తాను, చాలా ప్రయత్నిస్తాం అమ్మా అని చెప్పి. రేపు అడుగు, నువ్వు రేపు రమ్మంటే స్కూల్కి లేపుతున్నాను. నువ్వు ఇంకోసారి రేపు అడుగుతావా? రేపు అడుగుతా. రేపు అడుగు సార్ చెప్పాడు 2-3 రోజులు చేసేయాలంటే వాళ్ళు అప్డేట్ ఇస్తారంట. అది ఇస్తే అప్పుడు ఎక్కిచ్చేచ్చు. ఇంపోర్ట్లోకి వచ్చేసి అదే ఏడగా బాదులేరా కొబ్బరి ముద్ద. చుంచి పిల్ల తిన్నాడు తింటాను. ఏంది ఫ్రెండ్స్, దయచేసి ఈ వ్లాగ్లో మీరేమనుకోవద్దు. మన గాంధర్వరాలు ఇంట్రడ్యూస్ చేయాలి కదా. అదిగో నువ్వు పాడుతానగా రామగడు అడిగో కొల్ల తెల్లకో అదిగో పాడద్దని చెప్పు. చైతన్య పాసకాలు వస్తున్నట్టు ఇప్పు. ఏదిరా ఏతాడు? నేను చెప్తానండి. ఇప్పుతా ఒక మాట్లాడుతాను సార్. ఇట్లా సంతోషం వచ్చినా బాగా వచ్చినా పట్టుకోలేదు. భయపెడతాను తమ్ముడు తీసుకున్నా
అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ పోయాడు. పాస్కి ఇప్పితే అసలు పాస్ పోసుకోలేదు, ఏం లేదు. అక్కడ బాత్రూమ్ కాళ్ళు ఉడుకుంటున్నాడు చూసారా. ఈ అన్నం కాడికి వచ్చాడు, మూత పక్క అన్నాడు. తెల్ల మజ్జిగనం తెల్లదమ్మా ఆయన. మల్లెల మాలలు చేసి నా మనసును మాలగా చేసి నీ మెడలో వేసెదరారా. రసాలు నుదిలే నుదిలే తినండి, మీద తినండి, తినండి అమ్మా, తీసుకోండి తిన్నా. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ గాడ్ బ్లెస్ యూ. ఇదిగోమా ఇదిగో మళ్ళీ తింటుంది కొడుతున్నాడు. తీసుకో చేయితో ఇదిగో. ఆహా, ఇప్పుడు ఆ లడ్డు తింటే మామిడికాయ టేస్ట్ అండి. అయిపోయింది మామిడికాయలు. తింటే అయిపోక తేవా ఆ? తేవా ఏం తేవాలా? మామిడికాయలు మామిడికాయలు తేవాలా? కొనుక్కోవాలి. సరే తెస్తాగానే. పెద్దమైంది బాగా. పాడు, ఏదో పాడుతా అంటున్నావుగా. ఫ్రెండ్స్, మీరు కిటికీ తలుపులు గట్టిగా వేసుకోండి. ఇప్పుడు గాన కోకిల, గాన గంధర్వ గాయకురాలు అండ్ నిహారిక గారు పాట పాడబోతున్నారు. దయచేసి మీరు దూది గట్టిగా చెవులో పెట్టుకోండి. రెడీ, 1 2 3 స్టార్ట్. అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకోమని గెల్లుతున్నది చల్ల చల్లని గాలి, తెల్లవారులు హల్లరల్లరి సాగించాలి. ఏకమయ్యే ఏకాంతం లోకమయ్యే వేళ ఆహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. అయిపోయిందా ఉందా పాట? కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని, కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలుండని, చెంత చరితే చేతి గాజులు చేసే గాయం, జంట మధ్యల సన్న జజులు హాహాకారం. మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా రాదేమో. ఆడదాకా ఇచ్చింది బాబా. అదేందా ట్రైన్ పోతా మధ్యలో పట్టాలు ఎగిరిపోయినట్టు
నాకు ఆడదాకా వచ్చంటే మిగతా మేమేమవ్వాలా? మేము లీనం అయిపోయాం దాంట్లో. ఆహా ఊహ అనే సమయానికి నాకు ఆడదాకా వచ్చింది. ఒక్కరే ఉంది అది. సరే ఓకే, వెరీ గుడ్. ఏ చప్పలు కొట్టారు అమ్మకే? సౌండ్ రాకుండా కొడుతున్నారు చప్పట్లు. చేతులు ఖాళీ లేవా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్రెండ్స్ మాకైతే పర్లేదు అనిపించింది, ఎందుకంటే మా మనిషి కాబట్టి. మీకు ఎలా ఉందనేది కామెంట్ రూపాన చెప్పాలనిపిస్తే కామెంట్ రూపాన చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్ సింగర్ గాన కోకిల పాడిన పాట. తినేసి మిద్ద తినేసింది. అట్లా అమ్మకే తీసుకున్నా అని చెప్పి సరేలే. తింటుందిలే అని. అరటి చెట్లు కొట్టేవా? ఈ ఊరి అరటి చెట్టు అసలు గలే అయిన చెట్టు ఎప్పుడు కొడతావు? అసలు చెట్టు ఎక్కడ పెరిగిపోయిందో. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు ఈ అరటి చెట్లు తీసేయాలి. అంటే మొత్తం కాదు, ఇదిగో సెంటర్లో ఉంది కదా, మీకు ఎలా చూపించాలంటే ఇదిగోండి చూడండి ఎంతలా ఉంది. ఇది సెంటర్లో ఉండేది. అసలు అది గెలగాయ లేదు, బాగా బలిసిపోయింది కానీ గెల ఏం రాలేదు. అసలు మొత్తం సెంటర్లో అంతా వాడిపోయింది. తీసేయాలి దాన్ని. ఇప్పుడు మొన్న చూపించాను కదా వ్లాగ్లో, పిల్లలు చెట్టుకున్న అరటికాయలు తినేసి ఇది కూడా ఇదిగోండి కాడ ఒకటే ఉండిచ్చారు, దీన్ని కూడా కొట్టేయాలి. ఇది కూడా పోయినట్టు, ఇది కూడా కొట్టేస్తా. ఇది కూడా పోయింది, ఇక్కడ చెట్టు కూడా పోయింది. సరే నేర్చుకో. పిల్లకు చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దానిలో సిన్నెల చూపిస్తాను. గిన్నెలు కాదురా, గిన్నెలు తోమ్మంటారు అంటుంది. అన్నం వండమంటారు అంటుంది. అవును మర్చిపోయా. మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? దొండకాయ పచ్చడి ఉంచిన మమ్మీ మొత్తం తినేసే మాకని అని చెప్పారుగా. పచ్చడి ఆడే ఉంచాం. పచ్చడి కాదు, టమాటా పచ్చడి ఆడింది. అదే అది వద్దులే, అది తింటావా? అదే అయితే మామిడికాయ ముక్కలు నంచుకోవచ్చు కదరా, నంచుకుంది నంచుకో దాంట్లో. సరే తిన్నే, అన్నం ఉందిగా. సరే సరే ఫ్రెండ్స్, పార్సిల్ వచ్చినాయి. వెళ్ళిపోయాడా ఆయన? వెళ్ళిపోయాడా? ఓటీపీ మిమ్మల్ని అడిగితే ఫోన్ నాకంటే ఓటీపీ మీరు ఎట్లా చెప్తారు? నేను చెప్తేనే వెళ్తాడు ఆయన. చెప్పేలే, మీరు అక్కడి నుంచి అరుస్తుంటారు ఏంది ఓటీపీ అది ఇదేనే ఆయనకి చెప్పేసాను నేను. ఆపమని చెప్పారు, చెప్పాలి నాడు ఆపండి. ఏంది నేను పెట్టలేదురా నాయన. ఇప్పుడు ఎవరు పెట్టారు ఏంటనేది మీరు డిగ్రీ పట్టాలు తీసుకుంటారు, చదవండి. ఈమె ఎంబీబీఎస్ చదివింది ఫ్రెండ్స్ ఫస్ట్. ఈమెయితే బీటెక్ చేసింది, ఆమె ఎంటెక్ చేసింది. చూడండి మామూలుగా పరిశీలనగా క్షుణ్ణంగా చదువుతున్నారు చూసారా, మామూలు చదవరు వాళ్ళు. ఎక్కడో అమెరికాలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ మీరు రిటర్న్స్ ఆస్ట్రేలియా నుంచా? అరే అక్కడ ఫ్రమ్ అడ్రస్ నాదే కాదు, సుకుమార్ అని పేరు ఉంటుంది. నేను కాదు, చెప్తాను మెట్ల దగ్గర బాండి ముందు ఓపెన్ చేయండి చిన్నగా. పార్సిల్ తీసుకొని పరిగిస్తున్నారు కదరా నాయన మీరు. చిన్నగా పదండి, చిన్నగా. నిహారిగా పాట పాడే లోపల పార్సిల్ అంటే స్పీడ్గా పరిగెత్తుంది ఫ్రెండ్స్. ఓహో ఆపో అమ్మా నువ్వు ముందు పాట అంటావు, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. ఏంది చిన్నగా తీసి చూడరా, ఫస్ట్ దాంట్లో ఏముందో చూడు. బాధపడకు తల్లి, ఆ వెనక అంకి ఆమె ఓపెన్ చేస్తుందంట. అరే అమ్మలో
ఏయ్ ఇలా ఉన్నాయి బాబా చూడు సూపర్గా ఉన్నాయి కమ్మలు. ఎవరు పంపించారు బావా? చెప్తాను ముందు చూడండి అసలు బాగున్నాయి. ఇదిగమ్మా చూడు, పట్టుకో బాక్స్ పట్టుకో. కొద్దిగా కదలకుండా పెట్టండి నాయనట. నేను తీసు ఇది ఎట్ట తీయాలి? సూపర్. డాడీ ఇది ఎట్ట తీయాలి? నాకు రావట్లేదు. నేను తీస్తాను చేతున్నా. అతుక్కుంటా. చూడు లవ్ షేప్ సూపర్గా ఉన్నాయి. అరే వర్షం వస్తుందిరా, లోపలికి రండి, లోపలికి రండి, వర్షం వస్తుంది, రండి రండి రండి, వర్షం వస్తుంది ఫ్రెండ్స్. చిన్నగా చిన్నగా. అసలు ఈ కమ్మలు ఉన్నాయి, భలే ఉన్నాయి. అసలు సింపుల్గా లవ్ షేప్ సూపర్గా ఉన్నాయి. అది నేను ఓపెన్ చేస్తాను. వేస్తున్నాయి. సూపర్ సూపర్. ఇదిగో అవి పెట్టానక అయ్యి. ఇది ఒక మోడల్, మూడు మోడలా? ఇంకో మోడల్. నువ్వు ఓపెన్ చేసావా? ఓపెన్ చేస్తున్నా. పెట్టమ్మా పెట్టి. ఏంది డాడీ అవన్నీ ఇయ్యనా? ఏంది అన్నీ వచ్చినాయి? ఏంది ఇది? నిజం చెప్పు, నువ్వు పెట్టినట్టున్నావు. అయ్యో డాడీ పెట్టాడు కావాలా? చెప్తా ఎవరు పెట్టారు ఏంటని చెప్తాను. చూడు ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయ్యి, సరేనా? అన్నీ ఒకే మోడల్ అని మీకు అనుకుంటున్నారేమో. అంతే అంతేలే. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్. డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క జత ఒక్కొక్క డిజైన్. లక్ష్మీదేవి కనబడుతుంది కదా, ఇది ఒక డిజైన్. ఈ రెండవ డిజైన్, ఇదొక డిజైన్. ముగ్గురికి రెండు రెండు. ఇవి ఇంకొక బాక్స్లో ఉన్నవి డిజైన్ అన్నమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు టాస్క్ ఎవరు పంపించారు అనేది ఇప్పుడు టాస్క్. చెప్పిన హారిక, కమ్మలు మటుకు చాలా బాగున్నాయి బాబా. ఇప్పుడు నేను మీరు గెస్ చేయాలి ఎవరు పంపించారు అనేది. నేనేం చేస్తానంటే ప్రాంతం పేరు చెప్తా, దాన్ని బట్టి మీరు ఎవరు పంపించారు ఏంటనేది చెప్పాలి. ఓకేనా? టైం స్టార్ట్ నౌ. చెప్పు 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 చెప్పని రా. యుఎస్ఏ. యుఎస్ఏ రా అంటే అమెరికా. ఓ కాదు, అమెరికా నుంచి మీకు ఎవరు పంపించారో కొద్దిగా గెస్ట్ చేయండి. అమెరికా నుంచి పంపించారు. 7 సముద్రాల అవతల నుంచి వచ్చింది ఆ పార్సిల్. ఎవరిచ్చారు? డీజే మెడ్రాస్. గెస్ట్ చేయలేకున్నారు మీరు. ఊరి పేరు చెప్తున్నారు. అమెరికా అంటున్నావు. సరే ఫైనల్గా చెప్పేస్తున్నాను ప్రాంతం పేరు. ఎవరని ఒకసారి ఆలోచించండి. ఎవరని చెప్తే ఆలోచిస్తాను. చెప్పు. ఊరి పేరా? విజయవాడ. ఏంట్రా ఊహించండి రా. తనూజ గెస్ట్ చేస్తా ఉంది, దగ్గర దాకా వస్తుంది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ గిఫ్ట్స్ మీకు ఎవరు పంపించారు? అదే ఎవరు పంపించారు? ప్రాంతం పేరు చెప్పు డాడీ. ప్రాంతం పేరు అంటే మల్లెడుగు ఊరి నుంచి పంపించారు. మల్లెడుగా? మల్లెడుగు అంటే అది ఊరి పేరు. మల్లెడగమంటే మల్లెడిగా. సరే ఇంక మీ వల్ల కదా కానీ చెప్పరా చేతి. సరే నేను చెప్పేస్తున్నాను. ప్రాంతం పేరు చెప్తున్నాను. ఊరి పేరు హైదరాబాద్.
కాబట్టి హైదరాబాద్లోనుగా దీపిక సిస్టరే మీకు పంపించింది. దీపిక చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క దీపిక అక్క. ఆ కమ్మలు అట్నే చెప్తే కదా అక్కకి. బాగున్నాయి బావా, సూపర్ గా ఉన్నాయి అక్క. చాలా బాగున్నాయి. వీళ్ళు ఇప్పుడే కొట్టుకుంటున్నారు తల్లి, నాకు ఈ జత ఆ జత, నీకు ఈ జత అని. నాకు అరే లక్ష్మీదేవి పెట్టండి నాన్న, నీకు లక్ష్మీదేవి నాకు కమ్మలు బాగా నచ్చినాయా? మా అందరం పెట్టుకుందాం ముగ్గురం, ఓకేనా? అన్ని రకాలు పెట్టుకోకండి. చాలా బాగున్నాయమ్మా. వీళ్ళు చూడు గెస్ట్ చేయలేకున్నారు, కానీ ఒకట్లే ప్రాంతం పేరు చెప్తానన్నా కదా, ఆ ప్రాంతం పేరు అమెరికా చెప్పే లోపల అటు వెళ్ళిపోయారు. అమెరికాకి 7 సంవత్సరాల అవతలకి వెళ్ళిపోయారు. మళ్ళీ మెడ్రాస్ అనగానే 7 సంవత్సరాల నుంచి మళ్ళీ అవతలకు వచ్చారు. వాళ్ళకి అర్థం కాలేదు. దీపిక సిస్టర్ పంపించింది. థ్యాంక్స్ అక్క. బాగున్నాయా కమ్మలు, మీకు నచ్చాయా? చాలా బాగున్నాయి అక్క. అవి స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు పెట్టుకోండి, శుక్రవారం పూట అట్లా వచ్చినప్పుడు పెట్టుకోండి. శుక్రవారం పెట్టుకోవాలి. అది మంచి పండగలకి ఏదైనా ఫంక్షన్లకి అట్ట వేసుకోవాలి, సరేనా? ఈరోజు వరకు ఇవి పెట్టుకుందాం అక్క, సరేనా? మీ ఇద్దరే పెట్టుకుందిలే. ఒకవేళ మీరు దయ తలిస్తే సరేలే మా అమ్మే కదా అనుకుంటే చిన్న కమ్మలు పిల్లలు పెద్దవి ముగ్గురు వాడుకోవచ్చు. సింపుల్గా అవి బాగున్నాయి, పెట్టుకోండి. ఏమ్మా జాగ్రత్తగా పడాలి. చైతన్య ప్యాకింగ్ చేయి, మళ్ళీ ప్యాకింగ్ చేయి నీట్గా. ఫుల్ హ్యాపీయా? దీపికమ్మ ఇప్పుడే పెట్టేసుకున్నట్టున్నారు వాళ్ళు. శుక్రవారం పూట ఒకరు పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి గారిది. తేలిగ్గా ఉన్నాయి కదా, తేలిగ్గా ఉన్నాయా? బాగుందమ్మా. ఏది చూపి, జాగ్రత్తగా పడుకోవాలి. ఇట్లా పెట్టేస్తున్నా జాగ్రత్త పెట్టండి. అదుకోబోతున్నా తీగానే మళ్ళీ కనిపిస్తుంది. డిజైన్లు చాలా తేలిగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. సూపర్ డిజైన్, కనిపిస్తుంది. చాలా బాగున్నాయి సిస్టర్. ఇంకా చూడు, ఇంకా ముగ్గురు నాపలేము. ఇంకా మామూలుగా ఉంటుంది. ఇంకా చెవులు పెట్టుకొని నా ముందర అటు ఇటు తిరగటం, బాగున్నాయని చెప్పిన దాకా ఇంక వదలరు నీళ్ళు. అమ్మ దీపికమ్మ ఇంకా అటు ఇటు నా ముందు క్యాట్ వర్క్ చేస్తూ ఉంటారు ముగ్గురు, ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని. కానీ అడగరు, చెవులు చూపిస్తే తిరుగుతుంటారు అటు ఇటు, బట్టలు కానీ చెవులు కానీ వేసుకొని. ఇంకా నా ముందు క్యాట్ వర్క్లు ఎక్కువ అయిపోతాయి అమ్మ. బాగుంది, బాగుందిరా, బాగున్నాయి. తీసాను చూడడా. బాగున్నాయి. జాగ్రత్త పెట్టేసి. దీపిక అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. దీపిక అక్క వెళ్ళాను అక్క, దేవుడి బొమ్మ కూడా బాగుంది అక్క. మా తెలుగు తల్లికి మల్లెపూ అలాగే పాడకూడదు, ఇట్లా పాడాలి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. వెరీ గుడ్. నీ ప్రేమకి, మా మీద ఉన్న అభిమానానికి నీకు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదమ్మా. మేము థ్యాంక్స్ ఒకటే చెప్పుకుంటున్నాము, ఇంత మించి ఇంకెలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క, చాలా అక్క.
ఏంది సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వే చెప్పాలి ముక్కలుగా. థ్యాంక్ యూ అక్క అక్క చెప్పి సో మచ్ అక్క అని నువ్వు చెప్పి. పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనేమంటే పూర్తిగా పేరు చెప్పకుండా అమెరికా అంతే కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సడన్గా ఒకరు మనకి అభిమానంతో మన కళ్ళలో సంతోషం చూడడం కోసం వాళ్ళ కష్టంలో వాళ్ళు కష్టపడ్డ ఆ శ్రమలో మనకి ఈ అవి చిన్నవి కానీ పెద్దవి కానీ ఏమైనా కానీ మనల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ కష్టంలో మనకు కొంచెం తీసి పెడుతున్నారు చూసావా. అందుకు మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం మరి ఏమో ఇంతమంది ప్రేమాభిమానాలు పొంది మనం వాళ్ళ అభిమానాన్ని పొందుతున్నామంటే అది మనం ఎప్పుడూ చేసుకున్న పుణ్యం. అసలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. దీపిక సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అసలు ఎందుకంటే కొన్ని సమయాల్లో మాటలు రావు. అంటే ఎప్పుడూ ఎక్కడో వేసిన బంధం భగవంతుడు మళ్ళీ ఈ జన్మలో ఇట్లాగా అందరినీ దగ్గర చేస్తున్నాడు. నాకున్న ఒకే ఒక పెద్ద కుటుంబం, కష్టమైన సుఖమైన చెప్పుకునే కుటుంబం మీరే. ఎందుకంటే నాది చాలా పెద్ద కుటుంబం. అది మీరందరూ చాలా చాలా సంతోషమ్మా. పిల్లలైతే ఇప్పుడే వాటిని వంతులు కూడా వేసేసుకుంటున్నారు. నాది తాగకూడదు నువ్వు, నీ తాగకూడదు నేనని చెప్పని. చూసావా ఎక్స్ప్రెషన్ చూసావా? చూడమ్మా చూడు దీపికా సిస్టర్ చూడమ్మా, చిన్న టెంకాయలు ఎక్కడ చూస్తుందో. అవి నావి అని చూస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా మీరందరూ మా మీద ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా పిల్లలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా దీపికా సిస్టర్. ఎందుకంటే ఇంకేం చెప్పగలనమ్మా నీకు తల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లాగ్ అయితే మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్లో ఇంకొక మంచి వీడియోతో, ఇంకో మంచి బ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు నైట్ కింద నిహారిక పెరుగు పులుసు బావా. ఈరోజు నైట్కి మన ఇంట్లో భోజనాల్లో డిన్నర్కి అయితే పెరుగు పులుసు, పెరుగు పచ్చడో ఏంటో తన స్టైల్లో చేస్తుంది. చేస్తాను రేపు చేస్తాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మర్చిపోయాను. నేను సాయంత్రం చెప్పానుగా బ్లాగ్లో. నేను ఖచ్చితంగా ఒకటి చేస్తాను. అది మీకు నోరు చేదుగా ఉన్నప్పుడు, మీకు సరిగా టేస్ట్ అర్థం కానప్పుడు మటుకు మీరు కూడా ట్రై చేయండి. తెలియకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ స్పైసీగా ఉంటుంది అనమాట. దానికి ఏదో పెద్ద ఏం సామాన్లు ఏం అవసరం లేదు. కోడిగుడ్లు మెయిన్, అంతే. మిగతా వస్తువులు ఇంట్లో ఉంటాయి, వాటితో చేసుకోవచ్చు. త్వరగా చేసేసుకోవచ్చు. సూపర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్గా. మరొకసారి దీపికా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి బ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.